గోవు వేరు, బీఫ్ వేరు అని. మేము తింటున్నది బీఫ్, గోవు కాదు. గోవుని మేమేం చేయలేదు. రెండు నిజంగా వేరు బీఫ్ వేరు. అంటే ఎద్దు. అదే గోవు వేరు, బీఫ్ వేరా? రెండు వేరు వేరా? ఇప్పుడు తల్లిని మంచిగా చూసి తండ్రిని చంపేస్తానంటే కరెక్ట్ కాదు. అది సృష్టి కదా. మరి ఆవు, ఇప్పుడు మీరు చెబుతున్న బీఫ్, ఎద్దు అంటాం, అవునా? దాన్ని మనం సాక్షాత్ ఎలా పూజిస్తాం? మనం పరమేశ్వరుడు ముందు ఉండేటువంటి నందీశ్వరుడిగా పూజిస్తున్నాం. అవును. మరి అది కూడా పాపమే కదా. అసలు ఈ ఎద్దులు ఉంటేనే కదా ఆవులు పుట్టేది. అది లేకుండా ఎలా పుడతాయి? ఏదైనా అదే జాతి. ఇక్కడ చూడండి ఎంత కుటిలమైనటువంటి రాజకీయ కుతంత్రం ఉంటుందో చెప్తాను నేను మీకు. మేము ఆవుల్ని తినాలి, బీఫ్లను తింటామని చెప్తున్నారు. ఆవులు ఉండడం వల్ల ఇప్పుడున్న ఆవులే ఉన్నాయి, ఇంకా సంతతి పెరగదు బీఫ్లు మొత్తం పోవడం వల్ల. ఇంకా రాబోయే కాలంలో ఆవులు కూడా ఉండవుగా. అంతే కదా. మరి అది కుటిల రాజకీయం కాదా? అవునా కాదా? అంటే తప్పించుకోవడానికి అన్నట్టు అంతే. కాబట్టి అసలు బీఫ్ తప్పే, ఆవును అంతకంటే ఇంకా మహా.